జీఎస్టీ తగ్గింపు వల్ల అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా పీఎం సూర్యఘర్ సోలార్ ప్యానెల్స్ జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పిస్తూ ఒంగోలు ఏర్పాటు చేసిన ప్రదర్శనను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను వివరిస్తూ అధికారులు గత 11 రోజులుగా వివిధ వస్తువులతో ప్రదర్శనలు ఏర్పాటు చేశారన్నారు. ఒంగోలు నగరంలో పీఎం సూర్యఘర్ పథకం కింద 25,000 కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామన్నారు. ఈ మేరకు ప్రజలకు పీఎం సూర్యఘర్ యూనిట్ల ఏర్పాటు వల్ల జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను, వారికి విద్యుత్ బిల్లుల చెల్లింపులో కలిగే ఆర్థిక లాభాల గురించి వివరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, పలువురు ప్రజాప్రతినిధులు, సిపిడిఎస్ఎల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇవన్నీ మేము గూగుల్ పిక్ అప్ అండ్ దే విల్ బి అగైన్ అప్లోడెడ్ ఇన్ ది సిఎంస్ డాష్బోర్డ్ అండ్ బేసిక్ ఆన్ ద క్వాలిటీ అండ్ బేసిక్ ఆన్ ద మెసేజ్ ఇట్ కన్వీన్స్. సార్ అన్నా కొద్దిగా వెనక్కుతారు కదా సరే చూపించారా చూపించు సార్. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మెయిన్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇదివరకు మనకు 4 స్లాబ్లు ఉండేవి. జిఎస్టీ స్లాబ్లు 5, 12, 18, 28% అనేవి ఉండేవి. వాటిని రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో 2 జిఎస్టీ స్లాబ్ల కిందకు మార్చడం జరిగింది. 5 నుంచి 5%, 12%, 5, 18 స్లాబుల కింద విభజించడం జరిగింది. కొన్ని వస్తువుల మీద ఏమేం తగ్గింది అనేటువంటిది జిఎస్టీ డిప్యూటీ కమిషనర్ గారు చెప్తారు. ఈ లోపల మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, సోలార్ విద్యుత్ పరికరాల మీద కనీసం ఒక 3 కిలోవాట్ పరికరం ఇదివరకు 2 లక్షలు అయినట్లయితే ఈరోజు 10,000 రూపాయలు డైరెక్ట్గా సేవ్ చేసుకోవచ్చు. 10,000 రూపాయలు తగ్గుతుంది అంటే 1,90,000 రూపాయలకే మనకు 3 కిలోవాట్ దొరుకుతుంది. మీకు అందరికీ తెలుసు సార్. కంక్లూడింగ్ సెరమనీ బై దివాళీ క్రాకర్స్ ఫైర్ వర్క్ డిస్ప్లే సార్ రేపు 19th ఈవినింగ్ ఉంటుంది సార్. దాంతో కంక్లూడ్ అవుతాయి సార్ ప్రోగ్రామ్స్. సో ఎమ్మెల్యే గారి కార్యక్రమానికి రావడం, ఈ కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేయటం అన్నది వారు ఇచ్చే ప్రోత్సాహం అన్నమాట. అలా మేయర్ మేడం గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఈ కార్యక్రమం ప్రోత్సహించడాన్ని బట్టి సో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి తరఫున, అలాగే వాణిజ్య పన్ను శాఖ తరఫున, అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున సార్ గారికి, మేడం గారికి కృతజ్ఞత తెలియజేస్తాను మేడం. సో మీరు ఈ రకంగా వచ్చి ఈ ఎంకరేజ్మెంట్ ఇవ్వడం వల్ల ప్రభుత్వం వారి యొక్క ఉద్దేశం ప్రజల్లోకి బలంగా వెళ్తుంది మేడం. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనము సో ఆటోమొబైల్స్ ఎగ్జిబిషన్ సేల్స్ గా వాహనములకు పర్సెంటేజెస్ 28%, 50 యూనిట్ల కంటే ఎక్కువ ప్రతి నెల వాడుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా సోలార్ ప్యానెల్స్కి వెళ్ళిపోవాలా. పరంగా సార్ మమ్మల్ని ఉంచారు కాబట్టి మేము మీకు సహకారం అందిస్తాం. సార్ కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఏదైతే మన ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి
మన ముఖ్యమంత్రి గారు వీళ్ళంతా కూడా మాట్లాడి ప్రజలకి భారం ఎక్కువ పడుతూ ఉంది. అదివరకు ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే జిఎస్టీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. 18%, అదేవిధంగా 24%, కొన్నిటికైతే 38% కూడా కొన్నిటికి ఆ రోజుల్లో జిఎస్టీలు ఉండేది. ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు మనం అంత ట్యాక్స్ కట్టే పరిస్థితులు ఉండేది. దాన్ని కూడా పేద ప్రజలు కూడా సామాన్యంగా రావాలి, సామాన్యంగా వాళ్ళకి ఇబ్బంది లేని పరిస్థితులు ఉండాలనే ఉద్దేశంతో జిఎస్టీని 12% ఉండేది 5% తగ్గించారు, 18% ఉండేది 7% తగ్గించారు. ఈరోజు అన్ని వస్తువుల్లో ఈరోజు వచ్చే ప్రత్యేకంగా ఇచ్చి మనకి ఎలక్ట్రికల్కి సంబంధించిన ఈ సోలార్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా పెట్టారు. అంతకుముందు వెహికల్స్ పెట్టారు. అదేవిధంగా నేను మళ్ళీ అంతకుముందు కూడా వచ్చాను ఒకసారి. ఆ రోజు వచ్చినప్పుడు ఎలక్ట్రానిక్ గూడ్స్ పెట్టారు. ఈ టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు ఇవన్నీ కూడా పెట్టారు. ప్రతి ఒక్క వస్తువులో ఈరోజు 7% పైన మనం వేరియేషన్లో ఈరోజు జిఎస్టీలో పేదవాళ్ళకి ఉపయోగపడతా ఉన్నారు. కాబట్టి దాన్ని అన్నీ కూడా ప్రజల కోసం అని చెప్పి ప్రజలు కూడా తెలుసుకోవాలి. జిఎస్టీ ఎంత తగ్గిస్తుంది ఈ ప్రభుత్వం. అదేవిధంగా ఎన్టీవీ కూడా వచ్చిన తర్వాత మన మోడీ గారు కానీ, మన బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కలిసి ఈరోజు పేద ప్రజల కోసం ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నారో ఈరోజు 12 రోజుల నుంచి ఇక్కడ ఈ కళ్యాణ మండపంలో ఈ విధంగా రోజుకు ఒక ఐటెంని ఈరోజు పెట్టడం కూడా జరిగింది. ఈరోజు వచ్చేది ప్రతి ఒక్కరు కూడా తెలిసే విధంగా ఈరోజు జిఎస్టీ మన అధికారులు అయితే ప్రత్యేకించి ఒక్కో రోజు ఒక్కో ఐటెంని పెట్టి దీనివల్ల ఉపయోగాలు ఏంటి, దీనివల్ల ఎంత తగ్గుతుంది, దీనివల్ల మీరు ఇదివరకు కొనేది ఎంత, ఇప్పుడు దాని జిఎస్టీ తగ్గడం వల్ల మీకు ఎంత వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్క రోజుకు ఒక ఐటెము పెట్టి ఈ రోజులతో లాస్ట్ రోజు ఎలక్ట్రికల్కి సంబంధించిన దాని మీద ఈరోజు జిఎస్టీ పెట్టడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా పూర్తిగా ప్రజల కోసం ఈరోజు ఇవన్నీ కూడా చేస్తుంది అధికారులు కూడా. దాన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు ఏది చేసుకుంటే మనకి జిఎస్టీ కరెక్ట్గా తగ్గిస్తున్నారో లేదా, మనం ప్రతి వస్తువు కూడా ఈరోజు సోప్స్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ, అదేవిధంగా వెహికల్స్, ఒక ట్రాక్టర్ అగ్రికల్చర్ చేసే వాళ్ళకి కానీ, అదేవిధంగా ఫిషర్మెన్స్ చేసే వాళ్ళకి కానీ, ఈరోజు ఉండే ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ అన్నిట్లో కూడా మనం తీసుకునేటప్పుడు మనకి జిఎస్టీ ఎంత ఉంది, మనకి ఎంత తగ్గింది, ఎంత డిస్కౌంట్లో వస్తుంది అనేది కూడా మీ అందరూ కూడా చూసుకోవాల్సిన అవసరాలు నేను కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రత్యేకించి ఈరోజు ఎలక్ట్రికల్ దాని మీద పెట్టారు. ఎలక్ట్రికల్ దాని మీద కూడా ఈరోజు సోలార్ది ప్రతి ఒక్కళ్ళం కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ ప్రత్యేకించి ఏదైతే 150 యూనిట్లు పైన మనకి కరెంటు కాలుతా ఉందో వాళ్ళందరూ కూడా ఈ సోలార్ పెట్టించుకుంటే ఫ్రీగా మీకు కరెంటు బిల్లు లేకుండా ఫ్రీగా ఉండే పరిస్థితి వస్తుందని అందరూ కూడా అవగాహన చేయడానికి ఈరోజు చాలా కంపెనీలు కూడా ఈరోజు సోలార్ దాని మీద పెట్టారు. ఈరోజు చూసుకుంటే ఒకసారి ఉదాహరణ చూసుకుంటే 200 యూనిట్కి 879 రూపాయలు మన కరెంటు బిల్లు వస్తూ ఉంది. ఆ 879 కూడా కట్టబడలే. ఈరోజు ప్రభుత్వం ఇచ్చే సోలార్లో సబ్సిడీ పోను, అదేవిధంగా బ్యాంకు లోను దాని పోను, ఇవన్నీ కూడా చూసుకుంటే వాళ్ళకి దాదాపు పూర్తిగా కట్టే పరిస్థితులు కూడా ఉండకుండా ఈరోజు కంపెనీ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 150 యూనిట్ల దగ్గర నుంచి దగ్గర మనం ఇంకా పైన ఇండస్ట్రీలు ఉన్నాయి, లేకపోతే కమర్షియల్ కానీ ఏదైనా కూడా సోలార్ వాడుకుంటే మీకు ఎక్కువ లాభాలు ఉంటాయని చెప్పి ఈరోజు చెప్పడం కూడా జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈరోజు బజార్ స్ట్రీట్ లైట్స్ అవ్వచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసులు అవ్వచ్చు, ఇవన్నిటికి కూడా సోలార్ ప్యానల్ తోటి రాబోయే రోజుల్లో కరెంటు బిల్లు తగ్గడానికి, పేదలు భారం తగ్గడానికి ఇవన్నీ కూడా ఈరోజు ప్రత్యేకించి కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నేను కూడా ఒంగోలులో దగ్గర 25,000 మనం ఈ సోలార్ ప్యానల్స్ పేదవాళ్ళు ఎవరైతే 150 కిలోవాట్స్ నుంచి వాడే వాళ్ళందరికీ కూడా పైన వాడే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తొందరలోనే అవగాహన సదస్సు పెడతాం. మా క్యాడర్ను కూడా ప్రతి ఇంటికి పంపించి వాళ్ళకి ఎవరెవరు వస్తువు లిస్టు కూడా తీసుకున్నాను ఆల్రెడీ. మన వాళ్ళ ఆఫీస్ నుంచి ఏ ఇంట్లో ఎంత కిలోవాట్స్ అవుతా ఉంది, ఎంత కరెంటు బిల్లు కడుతున్నారు అనేది కూడా నేను రిపోర్ట్ తెప్పించుకున్నాం. తొందరలోనే మన క్యాడర్ను కూడా పంపించి ప్రతి ఇంటికి పంపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది పెట్టుకోవటం వల్ల మీకు ఇంత లాభం ఉంటుందని చెప్పి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ సోలార్ ప్యానల్ పెట్టి చేసి వాళ్ళకి భవిష్యత్తులో కరెంటు ఫ్రీగా ఉండే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకోవడానికి ముందుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం.
ఇది ప్రజలు కూడా అవగాహన చేసుకోండి, ప్రజలు కూడా తెలుసుకోండి. ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ సర్వీస్ను కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మన కమిషనర్ గారు ఆ రోజు వచ్చాడు, ఇప్పుడు ఉన్నాడు, అంతేగా? ఫస్ట్ నుంచి 15 రోజులు ఉన్నావుగా నువ్వు. 15 రోజుల నుంచి మన సేల్స్ ట్యాక్స్ జిఎస్టీ సేల్స్ ట్యాక్స్ మన డిప్యూటీ కమిషనర్ గారు అయితే ఈ వారం 10 రోజుల నుంచి ఇక్కడే ఉండి రోజుకొకటి పెట్టి రోజుకొకటి ఈరోజు అందరిని కూడా ప్రజలకు ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఏదైతే మన ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి గారు వీళ్ళంతా కూడా మాట్లాడి ప్రజలకి భారం ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఏదైతే మన ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి గారు వీళ్ళంతా కూడా మాట్లాడి ప్రజలకి భారం ఎక్కువ పడుతూ ఉంది. అదివరకు ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే జిఎస్టీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. 18%, అదేవిధంగా 24%, కొన్నిటికైతే 38% కూడా కొన్నిటికి ఆ రోజుల్లో జిఎస్టీలు ఉండేది. ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు మనం అంత ట్యాక్స్ కట్టే పరిస్థితులు ఉండేది. దానన్నీ కూడా పేద ప్రజలు కూడా సామాన్యంగా రావాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జిహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.